అందచందాలు అంతకు మించిన నాట్య ప్రతిభతో అస్సామీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన సుమి బోరా ఇప్పుడు చిక్కులలో పడింది. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అస్సాంలో జరిగిన వేల కోట్ల స్కామ్లో ఆమె భర్తతో పాటు బుక్ అయింది ఈ భామ. ట్రేడింగ్ చీటింగ్లో ఇద్దరు కీ రోల్ ప్లే చేశారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ముందుగా నోటీస్ ఇచ్చి పిలిస్తే నాకేం తెలియదని అంతా అబద్ధమని బుకాయించిన ఈ నటి 10 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళింది. అరెస్టు తప్పించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసి ఫెయిల్ అయింది. ఇంకోవైపు ఈ అమ్మడును ఆమె హస్బెండ్ను అర్జెంటుగా అరెస్టు చేయమని కోర్టు పోలీసును ఆదేశించింది. ఇక జైలు జీవితం తప్పదు అనుకున్న ఆదర్శ దంపతులు అజ్ఞాతం వీడి పోలీసులు ఎదుట లొంగిపోయారు. అసలు ఈ ట్రేడింగ్ ఏంటి? హీరోయిన్గా మాత్రమే కాక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతో మందిని ఈ ఫాల్స్ ట్రేడింగ్కి అట్రాక్ట్ చేసింది. ఈ స్కామ్లో ఈమె భర్త రోల్ ఏంటి? అసోంలో భారీ ట్రేడింగ్ స్కామ్. ₹2,000 కోట్ల భారీ మోసం. నాలుగు నకిలీ సంస్థలు సృష్టి. డబ్బు డబుల్ చేస్తామన్న కేటుగాళ్లు. నటి సుమి, ఆమె భర్త అరెస్ట్. జనం వీక్నెస్ ను సొమ్ము చేసుకోవడమే ఈ కేటుగాళ్ల గ్యాంగ్ టార్గెట్. డబ్బులు డబుల్ చేస్తామంటూ ఏకంగా ₹2,000 కోట్ల భారీ ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ చేసింది గ్యాంగ్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట ప్రజల నుంచి వేల కోట్లు సమీకరించారు. అసోంలో జరిగిన ఈ కుంభకోణం సంచలనంగా మారింది. ఇందులో పెద్ద పెద్ద తలకాయలుండటంతో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు విశాల్ పుఖాన్ అరెస్టు కాగా, తాజాగా అసోం నటి సుమి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అరెస్ట్ చేశారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇరవై 22 ఏళ్ల విశాల్ పుఖాన్ 4 నకిలీ సంస్థలు స్థాపించాడు. ఈ కంపెనీల్లో పెట్టుబడి పెడితే 60 రోజుల్లో 30% రాబడి వస్తుందని నమ్మించాడు. ఈ స్కామ్ లో నటి సుమి బోరా దంపతులున్నారు. ఈ కంపెనీల గురించి నటి బోరా కూడా చెప్పడంతో నిజమేనని నమ్మిన జనం వేల కోట్లు ఫేక్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అంతటితో ఆగలేదు. ఆన్లైన్ ట్రేడింగ్ కాస్త అసోం ఫిల్మ్ ఇండస్ట్రీకి వ్యాపించింది. చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి భారీ ఆస్తుల్ని కూడబెట్టాడు విశాల్ అండ్ కో. దీనిపై ఫోకస్ పెట్టిన పోలీసులు మొత్తం అంతా కూపిలాగారు. దీంతో అసలు బండారం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు విశాల్ పుఖాన్ ను అరెస్ట్ చేశారు. విశాల్ ఇచ్చిన వివరాలతో నటి సుమి బోరా, ఆమె భర్త విచారణకు రావాలని పిలిచారు. అయితే వీరిద్దరూ ఎంక్వైరీకి రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు న్యాయస్థానం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎట్టకేలకు నటి సుమి బోరా, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. अभी तक 2 केसेस रजिस्टर किए हैं. एक विशाल फुकन FIR नेम्ड अक्यूज्ड है जिस पहले केस में, वो केस नंबर 352/24 डिब्रूगढ़ PS का है. उसमें हमने सेक्शन 316 और 318 BNS का और 21/23 सेक्शंस ऑफ बैनिंग ऑफ अनरेगुलेटेड डिपॉजिट स्कीम्स एक्ट लगाया है. हमने सुमी बोरा और तपन बोरा, उसका जो हस्बैंड है, उनको नोटिस दिया है. गुवाहाटी सिटी पुलिस के थ्रू हमने दिया है. हाँ, क्योंकि विशाल इन्वेस्टर्स के पैसे ले रहा है विदाउट कंप्लाइंग विद द लॉज ऑफ द लैंड. मतलब उसके पास सेबी का कोई लाइसेंस नहीं है ये करने के लिए, और उसको इस बात का पूरा नॉलेज था कि विदाउट सेबी लाइसेंस वो ये नहीं कर सकता है. నటి అరెస్ట్ ముందు పెద్ద డ్రామా నడిచింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రావడంతో పోలీసుల వద్ద లొంగిపోతున్నట్లు ఓ వీడియోను విడుదల చేసింది. తాను ఎక్కడికి పారిపోలేదని, పుకార్లను నమ్మవద్దని రిక్వెస్ట్ చేసింది. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ అసోంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ గ్యాంగ్ చేసిన స్కామ్ ముందుగా 22,000 కోట్లని భావించిన చివరకు 2,200 కోట్ల స్కామ్ గా తేలింది. చివరికి గ్యాంగ్ లో మొత్తం 38 మంది కటకటాల పాలయ్యారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.